కాబట్టి దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిగా ఉంటుంది. సరే, ఇగో నమస్తే తెలంగాణ పత్రికను పట్టుకొచ్చిన తల్లి. ఇక ఇప్పుడు నీకు నాకు పంచాలి, ఎందుకంటే ఇక మరి మీ కాంగ్రెస్ వాళ్ళు ఏదేదో మాట్లాడుతుర్రు. నిన్న జూరాల నేడు మంజీరా ఇగో డ్యాముల్లో డ్యామేజీ. మరి మీరు మా పెద్ద మనిషి కేసీరావయ్య కాళేశ్వరం కడితే వామ్మో మీరు ఏదో పెట్టుకొని ఇక అది అయిపోయింది, కూలేశ్వరం అయింది, శనేశ్వరం అయింది. 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందియాలన్న సంకల్ప బలంతో కేసీరావయ్య కాళేశ్వరం కట్టిస్తే మీరు ఒక్క 2 పిల్లలు కుంగినందుకే మీరు మొర మొత్తుకొని పంచాయతీ చేస్తున్నారు. మరి మీ సకదనం ఏందమ్మా? మరి ఈ జూరాల గీరాల అంతా మరి మీ కాంగ్రెస్ పార్టీ అది కూడా మరి పగం పాడైపోతుంది. దాదా జూరాల ప్రాజెక్టు 30 సంవత్సరాలు కట్టి జూరాల ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ చరిత్ర ఏందో జూరాల ప్రాజెక్టు గురించి చెప్పక్కర్లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి ఒక్క పిల్లర్ గుంగిపోయిందా? మీరు అంతా ఉన్నారు కదా మీడియా వాళ్ళు, ఇప్పుడు అది తెలియదా మనకెవరికి? ఇవాళ జూరాల ప్రాజెక్టు గురించి వీళ్ళు ఏదో రాసినా కూడా అదే కలెక్టర్ రాహుల్ బొజ్జ గారు కూడా గతంలో ఆయన నివేదిక కూడా ఇచ్చిండ్రు. దాని 30 సంవత్సరాలు లేదు, 3 ఏళ్ళు కాల. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టిండ్రు? దీని మీద నిపుణులతో ఒక అంతర్జాతీయ ఎక్కడి నుంచి అందరూ వచ్చి ఒక నివేదిక కూడా ఏర్పాటు చేయడం అది అబద్ధంగా. అంటే ఇప్పుడు వాళ్ళ తప్పుని కప్పుపుచ్చుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ గురించి ఎట్లా వాళ్ళు ఫైట్ చేస్తున్నారో ఇప్పుడు మేము బీసీల గురించి మేము 42% రిజర్వేషన్ కల్పించాలని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర భాగంగా చేసిండ్రు. దాన్ని పట్టుకొని ఇక్కడి నుంచి ఆమె కవితమ్మ ఒక డ్రామా ఆడుతుంది, ఇవాళ కేటీఆర్ ఒక డ్రామా ఆడతాడు. ఈ డ్రామా రాహుల్ వీళ్ళంతా వీళ్ళ దాంట్లో గురించి వీళ్ళని మనం రోజు వార్తలలో నిలిపి వీళ్ళకి హై పెంచుతున్నామేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలలో ఆదరణ కోల్పోయిండ్రు. ఇక టీవీలలో రోజు కవిత కేటీఆర్ ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది వాళ్ళకి. నిజంగా ఇవాళ ఈమె బీసీల గురించి జై అని ఆర్ కృష్ణయ్య గారి దగ్గర బీసీల దగ్గర పోతుంది. నేను ఇదే వేదిక ద్వారా చెప్పదలుచుకున్నా, గతంలో మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రి బిడ్డవి, ఓ ఎంపీ, అప్పుడు పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేదు? ఒక ఎమ్మెల్సీ ఉన్నావు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? బీసీలకు మేము ప్రవేశపెట్టి ఇలా 42% అని మేము బిల్లు ప్రవేశపెట్టి మేము చేస్తే నువ్వు మాది పట్టుకొని న్యాయం చేస్తలేరని చెప్తే నేను ఒక్కటే ఈరోజు మీ వేదిక ద్వారా చెప్తున్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ గురించి నువ్వు ధర్నా చేస్తావా? చెయ్యి. నేను కాంగ్రెస్ పార్టీ నాయకురాల్లాగా నేను 1000 మందిని తీసుకొని నేను వస్తా. నీకు సవాల్ విసురుతున్నా నేను. ఇక ఇప్పుడు వాళ్ళే అంటారు కోది జీవో ఇద్దాము డ్రామా చూద్దాము. ఇక ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పింది? 90 రోజులలో మీరు ఎన్నికలకు పోవాలి, రిజర్వేషన్ల కథ ఏదో నెల రోజుల ఓడిపియాలి అని ఇప్పుడు వాళ్ళు చెప్పారు. సరే అని మీరు ఏదో తలకాయ ఊపినట్టే ఊపుతుర్రు. మళ్ళీ ఏమన్నా అంటే వాళ్ళతో ఇప్పుడు ఎవరన్నా పుసుకుని పోయి కోట అనలేస్తే ఏది మళ్ళీ న్యాయస్థానం మెట్లెక్కితే ఇగో చూసిర్రా బీఆర్ఎస్ అంటే ఇప్పుడు మనము లా అండ్ ఆర్డర్ ని ధిక్కరించడానికి అలాంటి నేచర్ కాంగ్రెస్ పార్టీది కాదు. ప్రజా అభిప్రాయం సేకరణ కావాలి అంటాం. కేసీఆర్ లాగా ఈడంగా ప్రవేశపెట్టేసి ఆడంగా కేసులు లేపించే కాంగ్రెస్ పార్టీ కాదు ఇది. అట్లా టీఆర్ఎస్ పార్టీ లాగా కాంగ్రెస్ పార్టీ పనిచేయదు. మేము ప్రవేశపెట్టిందే మేము. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 32% రిజర్వేషన్ మేము ఇచ్చినప్పుడు అదే తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ 18% ఇచ్చిండు. మరి వాళ్ళకి ఎందుకు సోయలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు? ఇవాళ ఇప్పుడు 10 సంవత్సరాలు మీకు తెలంగాణ రాష్ట్రం ప్రజలు ఇచ్చినప్పుడు మీరు చేయాల్సింది అప్పుడు ఎందుకు చేయలేదు? మేము చేస్తామేంది? మేము బిల్లు కూడా మేము చేసాము. దాని గురించి ఇంకా జనాలను కూడా రండి కలిసి రండి, మేము కాదని ఎవరు చెప్తున్నారు? అంటున్నాడు చూడు, బీసీ కోటపై కాంగ్రెస్ నాటకం మడమ తిప్పడం కాంగ్రెస్ కు అలవాటే. అమ్మో మన మాజీ స్పీకర్ ఇప్పుడు 10 సార్లు ఢిల్లీకి వెళ్ళిన ఫలితం శూన్యం. మోదీతో రేవంత్ ఒక్కసారి మాట్లాడలేదు. కాదు, అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని ఎన్నో సార్లు మోడీ గారి దగ్గరికి వెళ్ళి కలిస్తే ఇదే బీఆర్ఎస్ 10 సార్లు పోయినాడు, ఒక్కసారి ముఖం చూపిలేదు. 10 సార్లు కదండి. ఈయన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి సీఎం, ఆయన ఇవాళ సెంట్రల్లో ఇవాళ మన ప్రధానమంత్రి మన ప్రధానమంత్రిని కలవడానికి వెళ్తే ఏమవుతుంది? అంటే మేమేమన్నా సినిమా హీరోలను కలవనికి పోయిండా?
ఆయన ఒక ప్రధానమంత్రి ఈయన ఒక సీఎం హోదాలో ప్రధానమంత్రిని కలవడానికి చర్చ చూసిండా వాళ్ళు కూతలు కూస్తారండి. అధికారం పోయిన తర్వాత మతస్థిమితం కోల్పోయిన వాళ్ళు మస్తు మాట్లాడతారు. పనికి మాలిన వాళ్ళు వాళ్ళేదో మాట్లాడిన దాని గురించి మనం మాట్లాడతామంటే తెలుసు. ఇవాళ ఒక ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఒక ప్రధానమంత్రి లెక్క చేయలేదు. దేక్ నిరంజన్ అన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నా ఎండ్లో ఉన్న ఒక మనకు దేశ ప్రధానిని మనం గౌరవించాలి. ఆయనతో మాట్లాడేసి వచ్చిన ఎన్నిసార్లు మాట్లాడేసి వస్తే బీజేపీలోకి పోతాడని ఎలిగేషన్ చేసిరు. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి ఇప్పుడు ఎన్నికల వరకు పార్టీలు ఉండాలి. ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీలతో ఏం సంబంధం ఉంటుంది? ఇక్కడ ఒక సీఎం గారు అక్కడ ప్రధానమంత్రి తప్పకుండా పెద్దన్న పాత్ర ఉంటుంది. మనకు రావాల్సిన నిధులు నియామకాలు ఉంటాయి, పోయి కలవాల్సి ఉంటుంది. 10 సార్లు కాకపోతే 19 సార్లు పోతాం, 300 సార్లు పోతాం. వీళ్ళకి ఏం ప్రాధం, వీళ్ళకి ఏం నొప్పి, నాకు అదే అర్థం కాదు. వాళ్ళు అంటారండి బీసీ నాటకం, వాళ్ళకి చిత్తశుద్ధి ఉందా? బీసీలను అందరు మీరు ఏకం చేస్తాం. మీరు ఏకం చేసేది కాదు, మేము చిత్తశుద్ధితో మేము పెట్టినాము. 42% ఇవ్వాలి. మొన్న కూడా మీరు పిసిసి కార్యవర్గంలో బీసీలకు 68% ఇచ్చిండ్రు. అబద్ధమా ఇది? ఇప్పుడు ఇచ్చిన చైర్మన్లలో ఆల్మోస్ట్ వాళ్ళే ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజులలో కూడా వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి. వాళ్ళకు జనాభాలో అత్యధిక శాతం బీసీలు ఉన్నారు కాబట్టి అందరికి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆశించి, కుటుంబం కోసం కాదు. ఎవరి కుటుంబం గురించి చెప్పండి మీరు? ఇవాళ రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ సొంతం ఇల్లే లేదు. ఇవాళ ఎవరు? ఈయన కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడు. ఇవాళ ఆయనకి ఎంత పెద్ద ఫామ్ హౌస్ ఉందండి. ఫామ్ హౌస్లకు నిన్న దూరనిస్తారా? కాకపోతే ఇంకెవరికన్నా ఛాన్స్ ఉందా? మరి రేవంత్ అన్న ఇంటికి మీరు పోండి, నేను పోయినా స్వాగతిస్తారు. కాకపోతే కొన్ని సీఎం కాబట్టి భద్రతా లోపం వల్ల కొంచెం టైం అవసరం పడుతుంది, మనకు అది ఉంటుంది తప్ప వెల్కమ్ అని చెప్తాడు. మరి వీళ్ళు ఎప్పుడైనా కేసీఆర్ ఫామ్ హౌస్లకు మీకు దమ్ము ఉంది కదా, ఈ ఛానల్ మీరు పోండి చూద్దాం, రాణిస్తాడేమో. అంతేనా? చెప్పండి, మీ వేదిక దాన్ని నేను అడుగుతున్నా, వెళ్తారా మీరు? మరి ఎవరు గొప్ప వాళ్ళు ఇందులో? మా గాంధీ భవన్ మీరు ఎప్పుడైనా రావచ్చు, మా రేవంత్ ఇంటికి ఎప్పుడైనా పోవచ్చు, మా మంత్రి ఇంటికి ఎప్పుడైనా పోవచ్చు. కేసీఆర్ ఇంటికి మీరు పోతారా ఫామ్ హౌస్ కి? నర్సైతే అత్త చెప్పండి. మరి పోయే అంత లేదు కాదు మీకే లేనప్పుడు మాలాంటి వాళ్ళము మాట్లాడితే కదా. వాళ్ళు ఏదో కూర్చొని ఆడ ప్రెస్ మీట్లు పెట్టేదని తప్ప బయటకు వచ్చేది లేదు, పీకేసేది లేదు. వీళ్ళు ప్రజల పక్షాన వచ్చేది లేదు, మాట్లాడేది లేదు. ఏముంటది? ప్రెస్ మీట్లకే పరిమితం. ఏడ చూడు ప్రెస్ మీట్లు, ఏదో పనికి మాలే పట్టుకొస్తారు, ఏదో మాట్లాడుతుంటారు. సరే, ఇక ఈ భాగవతం ఇట్లా ఉంది కానీ ఇప్పుడు అసలైన భాగవతం అమ్మ. మరి ఇంట్లో ఇప్పుడు నీకు నాకు ఎంత పంచాదు? ఓ గురు, నీ మనసు ఊరి చివర చెరువు, ఎంతో పరువు గల్లది నీ కొలువు. గుడిలో త్రిమూర్తులు, బడిలో నీ సూక్తులు, అయినా మేము ముందు నీకే దండము పెడితిమయ్యా. ఎందుకంటే మరి ఓనమాలను దిద్దిచ్చి